వేరే లెవెల్ అన్న అసలు. పార్ట్ 3 అయితే మంచి ఏంటున్నది, బాగున్నాయి సినిమా. పుష్ప 1 బాగుంది, పుష్ప 2 బాగుంది. పుష్ప 2, పుష్ప 1 అన్ని బాగున్నాయి. పుష్ప 3 కూడా బాగుంటుంది. ట్రోలర్స్ కి ఒక్కొక్కరిని దెంగేసిండు. అల్లు అర్జున్ ఇంకోసారి ట్రోల్ చేయాలంటే భయపడతారు అందరు భయపడాలి ట్రోల్ చేయాలంటే. బాగున్నాయి. విజయం, ఫైట్స్, గంగమ్మ తల్లి ఫైట్, క్లైమాక్స్ ఫైట్ వేరే లెవెల్ ఉన్నారు. సెకండ్ హాఫ్ అస్సలు బోర్ కొట్టలే. పార్ట్ 3 కూడా ఉంది. ఇందులో బండి అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్. మన సుకుమార్ డైరెక్షన్ అసలు సుకుమార్ డైరెక్షన్ కి. పార్ట్ 3 కూడా ఉంది, వెయిటింగ్ పార్ట్ 3 కోసం. జాతర సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. ఫైటింగ్, క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న. సాంగ్స్ అంటే చెప్పాల్సిన అవసరం లేదన్న, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి సాంగ్స్. నువ్వు సీట్ నుంచి లేచి మరీ డాన్స్ చేస్తావు అన్న కిసిక్ పాటకి అయితే. సినిమా అల్లు అర్జున్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది బ్రో. అసలు తెలుగు సినిమా ఆడ పీక్ అయిపోయింది. అలాంటి ఫైట్ సీన్ లేదు, తెలుగు సినిమా రాలేదు ఇప్పుడు. పిచ్చి పీక్. ఎక్కడ ఫైట్లు బాగున్నాయి అంటారు, సీట్లు బాగున్నాయి అంటారు, కానీ సినిమాలో లేదు ఎమోషన్, ఫైట్, డాన్స్. అసలు ఈ దెబ్బతో యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా సెట్కి వెళ్ళిపోతారు. చెప్పనవసరం లేదన్న, సినిమాలో లేదు 100% 100% న్యాయం చేశారు. లేదు అసలు హైలైట్స్ జాతర సీన్ అన్న. అది క్లైమాక్స్ సీన్ ఉంటుంది, 20 minutes ఉంటుంది, కాళ్ళు చేతులు కట్టేసి. అదైతే ఎక్స్ట్రాడినరీ అన్న. అలాంటి డ్యాన్స్, అలాంటి ఫైట్ అసలు ఎక్కడ చూడరు కూడా మీరు. అంత కొత్తగా ఉంది. అసలు ఎక్కడన్నా లో మూమెంట్ ఇచ్చేది అసలు సినిమాలో లేదు. మళ్ళీ ఫ్లవర్ అయ్యాడు అన్న, మళ్ళీ ఫ్లవర్. అందులో ఫ్లవర్ అయ్యాడు, ఇందులో రెడ్ ఫ్లవర్ అయ్యాడు. ఆ ఫ్లవర్ లో కూడా మెన్షన్ చేస్తారు. చాలా ఉన్నాయి అన్న, మంచి హై ఇచ్చే మూవ్మెంట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఫహద్ ఫాజిల్ కూడా చాలా బాగా చేశాడు, కాబట్టి మళ్ళీ ఫ్లవర్ అయిపోతాడు. సునీల్ ఎప్పుడు కలిసిపోతా ఉంటాడు కదా ఎవరి శత్రువులు ఉంటే వాళ్ళతో. ఇది కూడా అదే రోల్. చాలా బాగుందన్న, సినిమాలో లేదు. సెంటిమెంట్ అయితే లాస్ట్ లో కన్నీళ్ళు. సెంటిమెంట్ లేదన్నా. ఎక్కడన్నా ఏదైనా తగ్గుద్ది. సెంటిమెంట్ ఉంటేనేమో డాన్స్ తగ్గుద్ది, డాన్స్ ఉంటే ఫైట్ తగ్గుద్ది. లేదు ఫలానాది లేదని చెప్పడానికి లేదు, ఇక్కడ డల్ అయిందని చెప్పడానికి లేదు. సెకండ్ హాఫ్ శ్రీలీల ఫ్యాన్ కదా, నాకు సరదాగా అన్నా కానీ మామూలుగా లేదన్న. చాలా మామూలుగా అంటే అస్సలు మామూలుగా లేదు. ఆ ఎక్స్ప్రెషన్ కానీ అసలు అందులో ఆ స్టెప్ కానీ హుక్కు మూమెంట్లు పక్కా అన్న. హుక్కు మూమెంట్లు ఉంటాయి, 2-3 హుక్కు మూమెంట్లు ఎరక్కోటేస్తుంది. క్లైమాక్స్ బాగానే ఉంది, కొంచెం స్లోగా అనిపించింది, కానీ సస్పెన్స్ ఇంకా పార్ట్ 3 ఉంది అనమాట. బాగానే ఉంటుంది. హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం సూపర్ సార్. బీజిఎం చాలా బాగుంది. క్లైమాక్స్ సెకండ్ హాఫ్ లో ఇంకా బాగుంటుంది, థ్రిల్లింగ్ బాగుంది. సాంగ్స్ కూడా బీజిఎం అన్ని, శ్రీలీల డాన్స్ అన్ని బాగుంటాయి. సూపర్. వచ్చే సంక్రాంతి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు తగ్గేదేలే. మన హీరో ఇచ్చి పడేసిన తగ్గేదేలే. అసలు సూపర్ సాంగ్స్ కూడా, స్టెప్స్ ఎప్పుడు వేయలే అన్న, అంత మంచి చేసిండు. అల్లాడి అంటే డాన్స్ అన్న, డాన్స్ అన్న జై బండి అన్న. బీజిఎం ఇట్లా ఇచ్చి పడేసిన అన్న. అసలు సుకుమార్ అన్న చెప్పాలి, జై సుకుమార్ అన్న. మస్తు తీసిన అన్న. మా హీరోని ఇంత పెద్ద ఘనంగా చేసినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం సుకుమార్ అన్నకి. నా ఇంకా కొత్తగా ఏందన్నా, అసలు సినిమా చూస్తుంటే ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ వస్తుందన్న. పుష్ప కంటే పుష్ప 2 ఇచ్చి ఉందన్న. ఏమన్నా ఫేమ్ ఉందా, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైరెక్షన్ మస్తు ఉందన్న. మనకు సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, మన ఫైట్లు కానీ ప్రతి ఒక్కటి. అసలు గంగమ్మ జాతరకి అయితే చెప్పదన్న, అసలు సీట్ లో కూర్చున్న అవసరమే లేదన్న. మన అన్న శ్రీలీల అయితే అసలు నార్మల్ హీరోయిన్ కానీ ఆమె చాలా మంచిగా చేసిందన్న. మా హీరోతో చేసిందంటే ఆమెకు చాలా ప్రౌడ్ గా ఉందన్న. మనకి రోలర్స్ చాలా బాగుంది. సాంగ్స్ ఇది ఏదైనా సరే కథపరంగా చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు చాలా టెన్షన్ పడ్డా. సెకండ్ హాఫ్ క్లియరెన్స్ ఇస్తారు సుకుమార్ గారు. బాగుంది. అనుకున్నట్టుగా వచ్చి కొట్టాడు. రాజసింహ థియేటర్ మాత్రం అమ్మ బాబాయ్ సినిమా మాత్రం జాతర ఫైట్ గురించి ఏం చెప్తారు? నెక్స్ట్ లెవెల్. అసలు ఫహద్ ఫాజిల్ అనే యాక్టర్ అనేటోడు నెక్స్ట్ లెవెల్ యాక్టర్. అసలు
సూపర్ యాక్టర్ అసలు ఫహద్ ఫాజిల్ లేకుండా సినిమా అసలు అల్లు అర్జున్ ఫహద్ ఫాజిల్ అంటే ఇద్దరి మధ్య ఏమైనా ఫైట్ సీన్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? ఇది చెప్పొద్దు సినిమాలో ఫైట్ సీన్స్ చూడకుండా సినిమా స్టోరీ నిజంగా చాలా బాగుంది. ఎక్కడైనా 3 గంటలు అనేది లాగ్ అనిపించింది. సెంటిమెంట్ కూడా ఉంది సినిమాలో. సెంటిమెంట్ బాగానే ఉంది, చాలా బాగుంది. పుష్ప 3 కోసం వెయిట్ చేయొచ్చు. బాగుంది. రోజు చేసిన ప్రతి నా కొడుకుని గుత్త మూసుకోమని చెప్పాను. యాక్షన్ అల్లు అర్జున్ యాక్షన్ అదంతా స్టోరీ లైన్ బాగుంది. అంతా మొత్తం సెకండ్ హాఫ్ కంపల్సరీ మిస్ అవ్వకూడదు. పుష్ప పార్ట్ 3 ర్యాంపేజ్. హైలైట్స్ అంటే హైలైట్స్ ఫైట్స్ పై అల్లు అర్జున్ యాక్షన్ అయితే ఎరగదీశాడు. సెకండ్ హాఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఏదైతే చెప్పాడో ఆ మాట అయితే నిలబెట్టుకున్నాడు. యాక్షన్ అయితే సూపర్. అది ఇచ్చి పడేశాడు బ్యాక్గ్రౌండ్. మన కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొట్టాడు. అసలు ఇద్దరు కాంబినేషన్ మ్యూజిక్ చాలా బాగుంది. బీజిఎం ఫైట్స్ జాతర ఫైట్ గురించి చాలా మంది చెప్తున్నారు. జాతర ఫైట్ ఇంకా సినిమా ఎండింగ్ ఫైట్ రెండు అసలు మిస్ అవ్వద్దు. సెకండ్ హాఫ్ సినిమా హైలైట్. 3 hours అనేది ఎక్కడైనా వర్తబుల్, కంపల్సరీ వర్తబుల్. మనకి మూవీ మెయిన్ పాయింట్ ఏదైతే పేరు లేదో, ఫ్యామిలీ పేరు లేదో, సెకండ్ హాఫ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది సో రష్మిక గురించి ఏం చెప్తారు? బ్యూటిఫుల్ యాక్టింగ్. భార్య మాట వినాలా మెయిన్ అదే. ఇప్పుడు భార్య మాట వింటే సినిమా హీరో ఎలా అవుతాడో ఒక మనిషి అట్లా తీసాడు అనమాట. థ్యాంక్ యూ.